హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ లక్కీని. ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ వర్షాకాలంలో కామన్గా మన కార్లకి వచ్చే ప్రాబ్లం వచ్చేసి వైపర్స్ అనేది కార్కి చాలా ఇంపార్టెంట్ అన్న. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత తెలుసుకోండి ఈ కార్ వైపర్స్ వల్ల మన అద్దం అనేది ఎంత డల్ అవుతుందో, ఎంత విజిబిలిటీ అనేది క్లారిటీ లేకుండా పోతుందో అది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నా కార్లో చూస్తుంటే మీకు ఎంత డల్ ఉంటుంది, ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది ఎంత డల్ ఉంది. కాకపోతే ఆ డల్ ఉందని చెప్పేసి నేను బయటికి పోయిన తర్వాత మొన్న పడ్డ వర్షానికి నేను పోయి చెక్ చేస్తే ఆ వర్షంతో పాటు బండలు ఇంకా డస్ట్ అవి ఇవి పడడం వల్ల కార్ వైపర్స్ అనేది పోయినాయి. సో అట్లాంటి డస్ట్కి సంబంధించిన వాటరు ఇంకా గాలి అలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మన వైపర్స్ అనేది వాడకుండా మనకు పోయి ఎక్కువ తుడుచుకుంటే అయిపోతుంది. సరే, అది మీకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు నేను ఆ వైపర్స్ పోయినాయి అని చెప్పేసి షోరూమ్ పోతే ఆయన చాలా అంటే చాలా మంచి బ్రాండే ఇచ్చిండు తక్కువ రేట్లో. ఇది మనము షోరూంలోకి పోతే ఎట్లా లేదన్నా ఒక 1000-1500 అంటాడు. తక్కువ రేట్లో చింతలకుంట చెక్ పోస్ట్ దగ్గర దొరికినాయి. 300 రూపీస్ ఓన్లీ. ఇది 350కి ఇచ్చిండు. 400 అంటే 350కి ఇచ్చిండు. బట్ చాలా బెటర్ అది. అండ్ షోరూమ్కి మన కార్ పోయినప్పుడు, సర్వీసింగ్ పోయినప్పుడు ఇట్లాంటి పౌచెస్, ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇలాంటి పౌచెస్ అని చెప్పేసి కార్ వాషింగ్కి చాలా యూస్ఫుల్ ఇవి. ఈ పౌచెస్ అనేది మనం కార్కి మనం అదే వాటర్కి వాటర్తో పాటు కలిపి దాంట్లో వేస్తే కార్ అద్దం అనేది ఫుల్ క్లారిటీగా వస్తుంది. మనం షాంపూలు ఏది పడితే అది, ఇంకా కొంతమంది అయితే వేరే రకంగా ఏవి పడితే అవి వాడతారు దాంట్లో, కార్ అద్దం క్లియర్ ఉండాలి అది అని చెప్పేసి. బట్ షాంపూలతోటి కార్ అద్దం తుడిస్తే క్లారిటీగా చూడండి. షాంపూలతోటి కార్ అద్దం తుడిస్తే డల్ మోడ్లోకి వచ్చేస్తుంది. నైట్లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లంలోకి వస్తుంది. కాబట్టి ఒక ప్యాకెట్ ఏదైతే షోరూంలో మనకు దొరుకుతుందో ఆ ప్యాకెట్ తీసుకొచ్చేసి దీంట్లో వేయండి. అండ్ కార్ డెకర్స్లో కూడా దొరుకుతాయి ఇలాంటి పౌచెస్. కాకపోతే వాళ్ళ దగ్గర చాలా రేట్ ఉంటుంది. ఓ 50 రూపీస్ వాళ్ళకి ఇచ్చేసే సర్వీసింగ్ సెంటర్ వాళ్ళకి ఇట్లాంటి ప్యాకెట్ ఇస్తారు. బట్ ఇదే ప్యాకెట్ మనము కార్ వైపర్స్ వాడేటప్పుడు ఈ ప్యాకెట్ వేసుకొని ఇంకా 2 లీటర్స్ బిస్లరీ వాటర్ బాటిలే తీసుకోండి. ఉప్పు నీళ్ళు, మంచినీళ్ళు అలాంటివి వాడకండి. బిస్లరీ వాటర్ మ్యాండేటరీ వాడండి. కొత్త కారు వాళ్ళు మాత్రం క్లారిటీగా వాడాలి. ఒక 2 లీటర్ల వరకు కంపల్సరీ బిస్లరీ వాటర్ వాడాలి. 30 రూపీస్ ఓన్లీ. మీకు మా అంటే కార్ వాడినంతసేపు ఆ వాటర్ ఉంటుంది. దీంట్లో మాత్రం మీరు ఇలాంటి కాంప్రమైజ్ కాకండి. కార్లో మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు అన్ని రకాలుగా అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఒకటి మనం చూసుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడు నా ఇంజన్ కూడా ఎంత డస్ట్ తోటి కూడి ఉందో, మొత్తం ఇలాంటి డస్ట్ ఇది మొత్తం నిండిపోతుంది. అలా ఇలాంటి డస్ట్తో పాటు మనము ఉప్పు నీళ్ళు అనేది అద్దం మీద వేస్తే చాలా డల్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను లోపల పోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఆఫ్టర్ ఇది వాటర్ వేసిన తర్వాత, ఆ ప్యాకెట్ వేసిన తర్వాత, వైపర్లు కొత్తది వేసిన తర్వాత మనకు కార్ లోపలికి పోయి చూసి ఒక్కసారి వైప్ చేస్తే ఇది వరకు ఉన్న క్లారిటీకి ఇప్పుడున్న క్లారిటీకి ఎంత వేరియేషన్ ఉంటుందో. ఇది పాతది. ఇది ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో బిఫోర్ అది. ఆఫ్టర్ అది పెట్టిన తర్వాత వైప్స్ చేస్తే ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి మీరే. ఇవ్వండి, ఇదే క్లీన్, ఎంత డస్ట్ వెళ్ళిపోతుంది చూడండి. ఉన్న మైల అది ఇది మొత్తం వెళ్ళిపోతుంది. షాంపూల వల్ల ఇది కాదు. షాంపూలు మనం నెత్తిలకు దీనికి వాడతాం, కానీ కార్ గ్లాస్ క్లీనింగ్కి మాత్రం కంపల్సరీ అవి వాడండి. ప్రతి ఒక్కళ్ళు చెట్ల కింద ఆడ పార్క్ మాత్రం చేయకండి. కారు ఆకులు చిన్న ముక్కలు అవి ఇవి లేచి వచ్చేసి వైపర్ల కింద పడ్డము, అది తెగిపోవడము అలాంటివి జరిగినప్పుడు మన కార్ గ్లాస్ మీద గీతలు అనేటివి పడతాయి. ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ ఉంది చూడండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కార్ తీసే ముందు వైపర్ల కింద కన్ఫామ్గా చూసుకోవాల్సిన విషయం ఇది. సరేనా? ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేద్దాము. గుర్తుపెట్టుకోండి, క్యాబ్ డ్రైవర్ లక్కీ. మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ప్లీజ్.